చొప్పదండి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజా కార్యాలయంలో బుధవారం రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షానగర్ గ్రామ సర్పంచ్ గునుకొండ శైలజ అశోక్, గంగాధర మండల కేంద్రానికి చెందిన చిరుత మంగ రమేష్ లతో పాటు వార్డు సభ్యులు, మహిళలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలలో భాగంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వీరందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ హరీష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు, సంక్షేమానికి ఆకర్షితులై ఇలా గంగాధర మండలం చెందినటువంటి, అదేవిధంగా రామడుగు మండలం చెందినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. రామడుగు మండలం షానగర్ గ్రామానికి చెందినటువంటి గునుకొండ శైలజ అశోక్ గారు గతంలో కూడా వారు సర్పంచ్ ఉండి ఈసారి రెండోసారి సర్పంచ్గా ఎన్నికైనారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశాన్ని రేవంత్ రెడ్డి గారి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి సామాజిక న్యాయం చేసే విధంగా, అదేవిధంగా బీసీ కులగణన చేసి బీసీలందరూ కూడా సామాజిక న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్న సందర్భంగా ఇవన్నింటికి ఆకర్షితులై వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ముఖ్యంగా గంగాధర మండల కేంద్రానికి చెందినటువంటి ఉన్నత విద్యావంతురాలు, ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసినటువంటి సోదరిమణి చిరుత మంగ రమేష్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలతోటి, వార్డు సభ్యులతోటి, అదేవిధంగా షానగర్ చెందినటువంటి సర్పంచ్ వారి సంబంధించినటువంటి వార్డు సభ్యులందరితోటి కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ సందర్భంగా వారి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వారి సేవల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం కూడా నడుము బిగించి వచ్చేసారి రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పుకోవాలి. సత్యమన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి మీరు చాలా మార్గదర్శకత్వం సార్. ఎందుకంటే మీరు ప్రజలతో మమేకమయ్యే తీరే కానివ్వండి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ప్రజలకి చేరాలనే దిశలో మీరు పాటుపడే తత్వం కానీ మా యువతకి మార్గదర్శకత్వం సార్. మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయను సార్. మీ అడుగుజాడలో మీ మార్గ నిర్దేశకత్వంలో నేను పయనిస్తాను సార్. దీనికోసం మీ ఆశీర్వాదాలు, మీ అడుగుజాడలో ఎప్పుడూ నేను నడుస్తూనే ఉంటాను సార్. దీనికి మీ ఆశీర్వాదాలు ఉండాలి సార్. మా యువతకు మీలాంటి నాయకులు చాలా ఆదర్శం సార్.